హాయ్ అండి. మనం ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాం. ఆనియన్స్ వేగుతున్నాయి, వేగిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. 3 ఎగ్స్ వేసుకున్నాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. వీటిని కలపాలి బాగా. ఇవి వేగేంత వరకు ఎగ్ అంతా బాగా కలపాలి. ఇది వేగింది. ఇప్పుడు మనం వీటిలో కారం, ఉప్పు, పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం, కొంచెం మంచిగా వేసుకుందాం, ఎందుకంటే కొంచెం తినడానికి బాగుంటుంది. తక్కువైతే బాగోదు. ఇప్పుడు పసుపు వేసుకుందాం. సరిపడినంత చిటికడంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం మంచిగా. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం, బాగా కలుపుకున్నాం. ఎగ్ ఫ్రైలో కారం కొంచెం తక్కువైతే బాగోదు, అంతగా తినబుద్ధి కాదు. కొంచెం కారం మంచిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మగ్గుతున్నప్పుడు నేను మిర్చి వేసుకుందాం. నేను మిర్చి ఎప్పుడైనా లాస్ట్లో వేస్తాను. అదే కర్రీ అయినా సరే లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిర్చి వేసుకుందాం. కర్రీలో వేస్తాను నేను ఎప్పుడు లాస్ట్లో, దించేటప్పుడే వేస్తాను, బాగుంటుంది మిర్చి ఇట్లా లాస్ట్లో వేసుకుంటే. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాం కదా, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం స్టార్ గరం మసాలా వేసుకుందాం లైట్గా.